ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి మరో అరుదైన గౌరవం దక్కింది. ప్రముఖ వాణిజ్య దినపత్రిక ది ఎకనామిక్ టైమ్స్ 2025 సంవత్సరానికి గాను ఆయన్ను బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుకి ఎంపిక చేసింది. రాష్ట్రంలో పెట్టుబడులకి అనుకూలమైనటువంటి వాతావరణాన్ని కల్పించడం, గత 18 నెలల్లోనే భారీగా పెట్టుబడులను ఆకర్షించడంలో చంద్రబాబు చూపినటువంటి చొరవకు గుర్తింపుగా ఈ అవార్డు దక్కింది. ఈ విషయాన్ని మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా పంచుకున్నారు. ఇది రాష్ట్రానికి, వ్యక్తిగతంగా తమ కుటుంబానికి గర్వకారణమని నారా లోకేష్ పేర్కొన్నారు. 4వ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు ప్రధానంగా నవ్యాంధ్ర ఆర్థిక ముఖ చిత్రం మార్చడం మీదే ఫోకస్ పెట్టారు. కేవలం ఏడాదిన్నర కాలంలోనే 10,70,000 కోట్ల రూపాయల విలువైనటువంటి పెట్టుబడులు ఏపీకి రావడంలో కీ రోల్ ప్లే చేశారు. లూలు గ్రూప్, అశోక్ లైలాండ్ వంటి సంస్థలతో తిరిగి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టించడమే కాకుండా విశాఖలో గూగుల్ డేటా సెంటర్ లాంటి భారీ ప్రాజెక్టులు ఏర్పాటు చేసేందుకు అగ్రిమెంట్లు చేయించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ఈజ్ బ్యాక్ అనేటువంటి నినాదంతో చంద్రబాబు చేస్తున్నటువంటి కృషిని కార్పొరేట్ ప్రపంచం గుర్తించడానికి ఈ అవార్డు ఒక నిదర్శనం. ఈ అవార్డు ఎంపికలో ప్రముఖ పారిశ్రామికవేత్తలతో కూడినటువంటి జ్యూరీ చంద్రబాబు పాలనా దక్షతను ప్రత్యేకంగా ప్రస్తావించింది. సునీల్ భారతి మిట్టల్ నేతృత్వంలోని ఈ జ్యూరీ చంద్రబాబును ఒరిజినల్ CEO ముఖ్యమంత్రిగా ప్రశంసించింది. పాలనలో టెక్నాలజీని జోడించడం, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ద్వారా పరిశ్రమలకి అనుమతులను వేగవంతం చేయడం, అమరావతి అలాగే వైజాగ్లను జాబ్ క్రియేషన్ హబ్లుగా మారుస్తుండడాన్ని జ్యూరీ ప్రత్యేకంగా కొనియాడింది. విపత్తుల సమయంలోనూ, ముఖ్యంగా విజయవాడ వరదల వేళ చంద్రబాబు చూపినటువంటి నాయకత్వ పటిమ కూడా జ్యూరీని మెప్పించింది. మొత్తానికి 2025లో బిజినెస్ రిఫార్మర్గా ఎంపిక కావడం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని జాతీయ స్థాయిలో నిలబెట్టారు చంద్రబాబు గారు. ఈ అవార్డుతో ఏపీ మరిన్ని అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడానికి దోహదపడుతుందని రాజకీయ, పారిశ్రామిక వర్గాలు అయితే విశ్లేషిస్తూ ఉన్నాయి. సంక్షోభాల నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించి అభివృద్ధి పదంలో నడిపిస్తున్నటువంటి చంద్రబాబు నాయకత్వానికి ఈ పురస్కారం ఒక నిదర్శనం.